సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్సు నడిపారు. హిందూపురం ఆర్టీసీ డిపోలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి తన నివాసం వరకు బస్సును డ్రైవ్ చేశారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీలతో ఏదో ఒకటి చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేయొచ్చని ఆయన చెప్పారు. ఆయన ఇప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేదల ఆఖరి తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనత భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే. అలాగే ఆయనకి అండగా నిలిచిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే, అన్న ఎన్టీఆర్. అప్పుడు ఆయన మహిళలకి మరి ఆయనకి ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం, అలాగే మహిళలకి ఆస్తిలో తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, అలాగే మహిళలకి ఎలక్షన్స్లో ఉపత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత డ్వాక్రా మహిళల గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా అందరిని సంఘటితపరిచి బలోపేతం చేయాలని ఆయన గ్రూపులు స్థాపించడం, మహిళా సాధికారం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మంత్రి కందుల, ఎమ్మెల్యేలు జై కూటమి నినాదాలు చేస్తూ ఉచిత బస్సులో ప్రయాణించారు. టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలు సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళా సాధికారత కోసమే ప్రభుత్వం ఉచిత బస్సు నిర్ణయం తీసుకుందన్నారు. మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులుండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి, ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి,